టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసా? నియమ నిబంధనలు. ఏదైనా మనం లోకానుసారంగా పొందుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. సో వాటిని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే అవి నువ్వేం చేస్తావు, పొందుకుంటావు. లోన్ కావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒక ఈఎంఐలో ఫోన్ కానీ టీవీ కానీ కొనాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ నువ్వు అగ్రీ చేస్తేనే నువ్వు దాన్ని ఏం చేస్తావు, పొందుకుంటావు. ఈరోజు నా క్రైస్తవుడు దేవుని యొద్ద నుంచి ఏమేమి పొందుకోవాలనుకుంటున్నాడో వాటన్నిటికీ కూడా దేవుడు కొన్ని నియమాలు నియమించాడు, కొన్ని నిబంధనలు కూడా ఇచ్చాడు. మనకు తెలిసి రెండే నిబంధనలు, ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. కానీ అది కాదు. దేవుడు తన రూపంలో చేయబడిన వ్యక్తి ఆయన యొద్ద నుంచి పొందుకోవాలి అంటే చాలా వరకు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు, కొన్ని రూల్స్ ఏర్పాటు చేశాడు. అందులో చాలా సులువైంది. ఇప్పుడుదా చెప్పా కదా, దేవుని యొద్ద నుంచి నువ్వు ఏం పొందుకోవాలనుకుంటున్నావంటే చాలా చెప్పాం కదా. ఇవన్నీ కూడా నువ్వు పొందుకోవాలనుకుంటే దేవుడు చెప్పే అతి సులువైనటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. చాలా సింపుల్. సపోజ్ ఉదాహరణకు మనం పరలోకాన్ని పొందుకోవాలి, పరలోకంలో మనం చేరాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుడి మాట చొప్పున బ్రతకాలి, ఓకేనా? చాలా చెప్తాం. పొద్దున్న లెగాలి, 3 గంటలకు ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, ఎప్పుడు వెళ్తేప్పుడు ప్రార్థన చేయాలి, ఆరాధనలో ఉండాలి, మందిరాల్లో కొనసాగాలి, ఇవన్నీ చేయాలని చెప్తాం. కానీ యేసు ప్రభువు వారు ఒక చిన్న మాటతో పరలోకాన్ని మనకి ఇస్తున్నాడు. ఒక చిన్న వర్డ్తో మీరు ఇలా ఉంటే పరలోకం మీకు ఇస్తానని చెప్తూనే ఆ చిన్న వర్డ్నే ఈ రోజున మనను అనుదినము కూడా ఉండమంటున్నాడు. కానీ అది చాలా కష్టం. ఏంటిదన్నయ్య, చాలా క్రిటికల్గా ఉందంటారా? మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో పరలోకాన్ని చాలా సింపుల్గా దేవుడు ఇస్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఆత్మ విషయమై దీనులైన వారు చదువుతాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. ఆత్మ విషయంలో అట దీనులైన వారట ధన్యులట, పరలోక రాజ్యం. అన్న మీరు బైబిల్ మూసేయండి లేదా రాసుకోండి. క్రైస్తవం హల్లెలూయా. ఆత్మ విషయంలో, ఏ విషయంలో? ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నవాడు ధన్యుడట, పరలోక రాజ్యము వాడిది. ఏంటి ఆత్మ విషయంలో ఎందుకు దీనత్వం కలిగి ఉండాలా? అసలు ఆత్మ విషయం మనకెందుకు? మనం బ్రతికున్నామంటే మన శరీరానికి ఏది కావాలో అది చూసుకోవాలి, కానీ ఎక్కడో లోన కనపడిన ఆత్మ విషయం మనకెందుకు అని దేవుడు అలా చెప్పట్లేదు. దేవుడికి కావాల్సింది పరలోకం వెళ్ళేది నీ ఆత్మ తప్ప శరీరము కానే కాదు. అందుకే ఇక్కడ ఆయన దీన్ని కొండ మీద ప్రసంగం అంటారు. ఈ కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిగా ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యం వారి. ఈ రోజున మీకు తెలియపరిచేది ఆత్మ విషయంలో నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. అలాగే సెకండ్ థింగ్, ఈ లోకంలో నువ్వు పరలోకం చూడాలన్నా, ఈ లోకంలో సపోజ్ పరలోకం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఉండే స్థలం, అంతే కదా. ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడంట? పరలోకం అతనికి ఇవ్వబడుతుందంట, అతను దేవుని వద్దకు వెళ్ళిపోతాడట. కానీ మనమేం కోరుకున్నామంటే, దేవ నాతో ఉండు, నువ్వు భూలోకానికి రా, నా కుటుంబంలోనికి రా, నా జీవితంలోకి రా, నా పరిస్థితుల్లోకి రా, నా శ్రమంలోకి రా, నువ్వు జోక్యం చేసుకో, మాకు తోడుగా ఉండని మనం ఆయన ఎక్కడ పిలుస్తున్నాం? భూలోకానికి పిలుస్తున్నాం. మరి ఆయనేమో ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యం నీకు ఇస్తా అంటున్నాడు. ఇక్కడ మరి ఆయన మనతో ఉండాలంటే మనము శరీర విషయంలో కూడా దీనత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఇక్కడ శరీరంతో దీనత్వం కలిగి ఉంటే ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటే శాశ్వతంగా పరలోకం నువ్వు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మొదటిది, నీ విషయంలో నువ్వు తృప్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నావు. తృప్తి, అన్ని విషయాల్లో కూడా తృప్తి. ఆహారంలో తృప్తి, అవసరతలో తృప్తి,
జీవితంలో తృప్తి పొందాలంటే దేవుడు ఇక్కడ ఒకలాగా ఉండమంటున్నాడు. చదువుదాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 26వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా దీనత్వం గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. దీనుడు ఎలా ఉంటాడట? భోజనము చేసి. ఈరోజు అనేక మందికి తృప్తి ఉండదు. ఎందుకు తృప్తి ఉండదు? వాళ్ళు దీనులుగా. దీనత్వం అంటే ఏంటో తెలుసా? దీనత్వం అంటే ఒక యజమానుడి దగ్గర దాసుడు ఎలా ఉంటాడు? దీనత్వం కలిగి ఉంటాడు. కుమారుడు తండ్రి దగ్గర ఎలా ఉంటాడు? దీనత్వం కలిగి ఉంటాడు. మీకు ఒక బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని తనకు అప్పగించినట్టు. ఇక్కడ పరలోకాన్ని గురించి ఒక ఉపమానం యేసుప్రభువు వారు చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక యజమానుడట దూర ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ వెళ్తూ తన ఆస్తిని తన దాసులకు అప్పగించినట్లుగా ఉంటుందంట పరలోకం. ఎలాగా? ఒక యజమానుడికి ఒక ఆస్తి కన్నా కొంచెం ఎక్కువ దగ్గర ఒక యజమానుడికి ఆస్తి ఉంది. సపోజ్ నాకు ఆస్తి ఉంది. నేను దూర ప్రయాణం వెళ్ళిపోతున్నాను. నేనేం చేస్తా? నా దాసులు ఎవరైతే నా పక్కన శిష్యరికం చేస్తున్నారో అనిల్ అన్నని, గోపాలకృష్ణ అన్నని, గిద్దాన్ని ఇలా పిలిచాను. పిలిచి వీళ్ళకి నా ఆస్తిని అప్పగించి వెళ్ళిపోతున్నాను. అలా ఉంటుందంట పరలోకం. చదువమ్మా. అతడు ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకటి ఇచ్చి ఎవడి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరానికి. గమనించండి, ఇక్కడ ఒక యజమానుడు దాసుని పిలిచాడట. వాడి సామర్థ్యము కొలది, ఆయన గమనించినటువంటి విషయాలు కొలది, వీడికి 5 తలాంతులు ఇవ్వచ్చు, వీడికి 2 ఇవ్వచ్చు, వీడికి 1 ఇవ్వచ్చు అని చెప్పి వాడి సామర్థ్యము కొలది ముగ్గురికి కూడా ఏమిచ్చాడు? తన ఆస్తిని పంచిపెట్టాడు అనుకుందాం. ఈ 5 తలంతులు, 2 తలంతులు, 1 తలంతు ఇచ్చినటువంటి సేవకులకి ఇచ్చి వెంటనే ఆయన ఏమైపోయాడు? దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు గమనిస్తే ఆయన తిరిగి వస్తానని చెప్పలేదు, వచ్చి అడుగుతానని చెప్పలేదు. అక్కడ రాయబడలేదు. నేను మళ్ళా వస్తాను రాబాయ్, ఈ 5 తలంతు నీ కాడ దాచిపెట్టు, ఈ 2 దాచిపెట్టు, ఈ 1 దాచిపెట్టని చెప్పలేదు. దేశాంతరం వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని తన సేవకులు పిలిచి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తానని చెప్పలే. తీసుకున్న వారు ఏం చేస్తున్నారట? 5 తలంతులు తీసుకున్నవాడు వ్యాపారము చేసి మరి 5 సంపాదించాడు. 2 తలంతులు తీసుకున్నవాడు మరలా 2 సంపాదించుకున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే యజమానుడికి దాసుడికి ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది. యజమానుడు ఉన్నంత సేపు దాసులు, యజమానుడు లేకపోతే దాసులు కాదు కదమ్మా. దాసులా అని చెప్పాడా? లేదు. యజమానుడు వెళ్ళిపోయాడు, దాసులకి కొంత అప్పగించి సెటిల్మెంట్ చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యజమానుడికి దాసులకు ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. సో అలాగే మా ఇష్టం అనుకున్నారు. ఒక 5 తలంతులు తీసుకున్నాడు. 5 తలంతులు వ్యాపారము చేసి సంపాదించుకున్నాడు తన ఇండివిజువాలిటీ. 2 తలంతులు తీసుకున్నాడు కూడా 2 తలంతులు సంపాదించాడు ఎక్స్ట్రా, తన ఇష్టం అది. 1 తలంతు తీసుకున్నాడు, ఏం చేశాడు? కొంత తవ్వి పూడ్చి పెట్టినాడు. హల్లెలూయా. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ యజమానుడు ఏం చేశాడు? మరలా ఊరొచ్చాడు. ఊరొచ్చినప్పుడు ఈ దాసులు మరలా ఆయన దగ్గరికి వచ్చారు. పిలిపించి అబ్బాయి రా, అబ్బాయిలు ఎలా ఉన్నారు? అయ్యా బాగున్నామయ్యా, మీరు బాగున్నారా? బాగున్నారా బాబు. అయ్యా అటు జరిగింది మీ ప్రయాణం? బాగా జరిగింది. ఏంటయ్యా మళ్ళీ పిలిచారా మమ్మల్ని అంటే, అరే నేను పోతా మీకు 5 తలంతులు, 2 తలంతులు, 1 తలంతు ఇచ్చినాను కదా, వాటి లెక్క చెప్పండి అన్నాడు. యాక్చువల్గా మనమైతే ఏమంటాం? ఏం మనిషివయ్యా నువ్వు, మేము అడిగామా నీకు ఇవ్వమని, ఇచ్చినోడు బాగానే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ అడుగుతావేంటి, అయిపోయి అంటాం ఇప్పుడున్న లోకం. కానీ ఆ దాసులు దీనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దాసులు అంటున్నారు, అయ్యా నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చినావు, ఈ 5 తలంతులకు మరి 5 నేనేం చేశా? గమనించండి, ఇక్కడ అసలు అది లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కొంతకాలం గడిచిపోయింది.
ఆ 5 తలంతులు వాళ్ళు ఏం చేశారో చెప్పాల్సిన, అందుకే దాసత్వం పోయింది. యజమానుడు వెళ్ళిపోయాడు, దాసులు ఏం చేయబడ్డారు, సెటిల్మెంట్ చేయబడ్డారు. కానీ యజమానుడు మరలా తిరిగి రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, మరలా ఆయన వద్దకు వచ్చి దీనత్వాన్ని చూపిస్తున్నారు. ఆయన అడగంగానే అవక్కైపోయా, నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చావు, ఇదిగో వ్యాపారం చేసి మరి 5 తలంతులు సంపాదించాను అని చెప్పారు. అప్పుడు ఏం ఉన్నాడు యజమానుడు, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అనేకమైన వాటి మీద ఆయన నియమించి అధికారం ఇచ్చాడంటే ఇతను దీనత్వాన్ని యజమానుడి యొద్ద చూపించాడు. హల్లెలూయా. యజమానుడికి కావాల్సింది దాసుడు తన పట్ల నమ్మకత్వమును అలాగే దీనత్వమును చూపించాలి. కాళ్ళు ఎగరేస్తే వెంటనే తీసేస్తారు. అవునా కదన్నా? మీ ఆఫీస్లో మీ అధికారి ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తావు, ఎస్ సార్ 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 వస్తున్నాను సార్ అంటారు లేదా? నేను కూడా ఒకప్పుడు అనేక మంది దగ్గర జాబ్ చేశాను. నువ్వు ధీరత్వాన్ని కలిగి ఉండకపోతే నువ్వు నివాసం చేయటం, పని చేయడం సులభం. ఈరోజు ఆ యొక్క యజమానుడు మరలా వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా అడుగుతున్నప్పుడు ఆ యొక్క దాసుడు, అయ్యా మీరు 5 తలంతులు ఇచ్చారు, ఇదిగో 5 తలంతులు మరలా సంపాదించి 5కి 5 ఇస్తున్నారు అని అన్నాడు. ఈ కొంచెములో మీరు నమ్మకత్వం చూపించారు, అలాగే నాకు రెస్పెక్ట్ ఇచ్చి నా దగ్గర నేను వెళ్ళే ముందు మీరు ఎలాగున్నారో వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి, నీ ధీరత్వం నచ్చింది కాబట్టి, రెస్పెక్టెడ్ నాకు నచ్చింది కాబట్టి నిన్ను 5 మీద ఏం చేస్తానా, అధికారిగా నియమిస్తున్నాను. హల్లెలూయా. రెండో వాడు వచ్చాడు, అయ్యా బాగున్నారా, బాగున్నాను, లెక్క ఇది 2 తలంతులు ఇచ్చాక, అయ్యా నువ్వు ఇచ్చిన 2 మరి 2 సంపాదించా. బలా మంచి దాసుడు, నువ్వు కూడా మంచివాడు నాయన, నువ్వు కూడా ధీరత్వం చూపించి లెక్క అప్పు చెప్తున్నా ఎదురు చెప్పకుండా. సో నిన్ను కూడా ఏం చేస్తున్నా, 2 మీద అధికారిగా నియమిస్తున్నా. అరే బాబు రా నాన్న, నువ్వు కూడా ఏది నీకు వంటిచ్చినది, నువ్వు ఎట్టాంటాడు నాకు తెలుసయ్యో, నువ్వు విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట కూర్చున్నావు నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఎప్పుడోకప్పుడు వస్తావు. ఏం చేశా, గుంత తవ్వి దాన్ని ఊడ్చిపెట్టా. అక్కడ తాగల. అక్కడ చూస్తే అతని దగ్గర నుంచి ఆ తలంతు తీయబడి మొదటోడికి ఇవ్వబడింది. అంత మాత్రం అయిపోలా, ఆడు మాట్లాడిన మాటలను బట్టి, ఎగరేసిన కారణం బట్టి ఎక్కడికైనా తెలుసా, చీకటిలోకి త్రోయబడ్డాడు, శిక్షించబడ్డాడు. ఇద్దరేమో దీనత్వం కలిగి ఉన్నారు. వీడు దీనుడే, కాకపోతే ఏం చేశాడు, దూషిస్తూ ఉన్నాడు, దీనత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అతను దీనత్వం లేకపోతే ఈ యజమానుడు ఏం చేసేవాడు, అతని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. బట్ సామర్థ్యం కొలు తలంతైతే ఇచ్చాడు. దీనత్వం కలిగి లేడు, పొగరుగా మాట్లాడాడు, యజమానుని దూషించాడు. తన దగ్గర ఉన్న ఆ ఒక్క తలంతు కూడా ఏం చేయబడింది, తీసివేయబడింది. అంత మాత్రమే కాదు, తను ఎక్కడ పంపించారు, చీకటిలోకి త్రోసేయండి వీడిని. హల్లెలూయా. ఈరోజున సర్వశక్తి గల దేవుడు మనకున్న సామర్థ్యం బట్టి మనకు కూడా ఏమిచ్చాడు, ఎన్నో తలంతులు ఇచ్చాడు, ఎంతో జ్ఞానం ఇచ్చాడు. సొలొమోనుడికి ఇచ్చిన జ్ఞానము ఆయన ఇచ్చిందే, నీకు నాకు ఇచ్చిన జ్ఞానము కూడా ఆయన ఇచ్చింది. అబ్రహాముతో మాట్లాడింది ఆ దేవుడే, నాతో నీతో మాట్లాడేది ఆ దేవుడే. సౌలుతో మాట్లాడింది ఆ దేవుడే, నాతో మాట్లాడేది కూడా ఆ దేవుడే. అంత సమానత్వం చూపినటువంటి మన యజమానుడు రేపటి రోజున మన లెక్క అడుగుతాడు. అరే బాబు 33 సంవత్సరాలు నేను లోకంలో ఉంచా, ఏది నీ లెక్క, ఎన్ని సంవత్సరాలు నువ్వు బాగా బతికావు అడుగుతాడు. చూడండి ఒకసారి అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు కూడా నువ్వు ఇచ్చిన 33 సంవత్సరాలు పక్కపెట్టలేదు. 33 సంవత్సరాలు ఏం చేశాను, పూడ్చిపెట్టానయ్యా, సినిమాలకి షికార్లు తిరిగాను, అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చానయ్యా, కాబట్టి ఇదిగో నా ఆయుష్ కాలం అంతా ఏం చేయబడింది, పూడ్చివేయబడింది. దేవుడు అంటాడు, చెడ్డదాసుడా, నేను నిన్ను పందిగానో కుక్కగానో నక్కన పుట్టించకుండా నా రూపంలో చేసి నిన్ను నేను వస్తాను అని నీకు తెలిసి కూడా, క్రైస్తత్వంలో ఉండి కూడా నువ్వు ఈ సమయం అంతా కూడా వృధా చేసినందుకు నువ్వు ఏం చేయబడాలి, చీకటి గుహలోనికి, పాతాళంలోనికి వెళ్ళగొట్టబడాలి. హల్లెలూయా. దేవుని ఎదుట ధీరత్వం కలిగిన వాడట పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడట. అలాగే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దీనుడు సంతృప్తిగా భోజనము చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మనుషులకి అన్నం తినటానికి సమయం లేదు, తినింది అరగాయించుకుంటానికి కూడా సమయం లేదు. నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు తృప్తి కలిగి ఉంటున్నావా, అయితే దీనత్వం కలిగే ఉండు. హల్లెలూయా. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ విషయం.
ఇప్పుడు ఈ విషయంలో కూడా అందరూ కోరుకునేది కీర్తన గ్రంథం 34. దీనుడు మొరపెట్టగా యెహోవా ఈ రోజున సర్వలోకంలో కనుక చూస్తే అనేక మంది మొరపెడుతున్నారు, కానీ దేవుడు వింటం లేదు. దేవుడి యొద్ద నుంచి కెనాట్ గివ్ ద ఆన్సర్ రావట్లా. దేవుడు ఆన్సర్ ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదంటే ప్రార్థనలో కూడా దేవుడు కోరుకునేది దీనత్వం లేకనే దేవుడు వారి మొర ఆలకించట్లేదన్న. బ్యాటరీస్ ఉన్నాయి నా పక్క వేసి. నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా నువ్వు ఎలాగ ఉండాలంట? దీనత్వం కలిగి ఉండాలంట. దీనత్వం కలిగి ప్రార్థించాలి. బైబిల్లో ప్రార్థన ఎలా చేయాలంటే, ఇదిగో నీ పక్కవాడు చూస్తున్నాడని, ఎదుటివాడు చూస్తున్నాడని వీధి సందులో నిలబడి నువ్వేం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. నీ రహస్యమందు దేవుడు చూస్తాడు కాబట్టి నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచిన దేవుడికి ఏం చేయి? మొరపెట్టు. హల్లెలూయా. ఈరోజు అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి కార్యం జరగట్లా, మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తాం, కానీ మీ ప్రార్థన పునాది అయితే మా ప్రార్థన సపోర్టెడ్. దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు దీనత్వం కలిగి ప్రార్థన చేస్తేనే నీ మొరను ఆలకిస్తా. ప్రార్థనలో దేవుడు కోరుకునేది కూడా ఏంటట? దీనత్వం. దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఈరోజు నువ్వు శరీరముతో ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. చాలా మంది ప్రార్థన వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది. స్టార్టింగే ముగింపు ఎప్పుడో తెలియదు, మధ్యలో ఏం చెప్పారో కూడా తెలియదు. ఆమె నన్ను మాత్రం లాస్ట్లో అన్న చెప్పినట్టే గట్టిగా అరుస్తాం. దేవుడు కోరుకునేది నీ మొర ఆలకించాలని. 59 యెషయా గ్రంథంలో ఉంటుంది, రక్షింప నేరకు విన్నట్లు ఆయన చేతులు కొరచ కాలేదు, విననేరకు విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని అన్నాడు. నేను విన్నట్టుకు సిద్ధంగా ఉన్నా, కానీ నీ మొర ఎలాగుంది? దీనత్వం కలిగి లేదు, అందుకే వినలేకపోతున్నా. హల్లెలూయా. సో మనము మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే వినాలి అంటే దీనత్వం కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దీనత్వంతో మొరపెట్టారు. దానియేలు దీనత్వంతో మొరపెట్టాడు, అందుకే సింహాల నోళ్ళు మూయబడ్డాయి. షడ్రకు మేషకు అబేద్నెగో దీనత్వంగా మొరపెట్టాడు, అందుకే అగ్ని కూడా వాళ్ళని కాల్చలేకపోయింది. హల్లెలూయా. ఈరోజు నా అగ్ని వంటి శ్రమలు కాలుస్తున్నాయా? వాటికి నువ్వు కాలిపోతున్నావంటే నీ ప్రార్థనలో ఏమి లేదు? దీనత్వం లేదు. అనగా నీ ప్రార్థన దేవుడు వినేలాగా లేదు. సో అందుకే నీ మొర దేవుడు ఆలకించలేకపోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు అంటే, దేవా ఎక్కడున్నావయ్యా? నా ప్రార్థన వింటున్నావా? నువ్వు ఆలకిస్తున్నావా? నువ్వు కనుక ఉంటే ఎందుకు నాకెట్టా జరిగిద్ది? దేవుడు అంటున్నాడు, ఐఎమ్ రెడీ నీ ప్రార్థన వినటానికి. బట్ నువ్వు చేసే ప్రార్థన దీనత్వం లేనిది. ఇది నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దేవుడు నీకు తృప్తి కలిగించాలన్నా నువ్వు ఎలా ఉండాలట? దీనత్వం కలిగి ఉండాలి. దేవుడు నీ మొర వినాలన్నా కూడా దీనత్వం కలిగి ఉండాలి. అందుకే దీనత్వంలో కన్నీరు వస్తుంది, దీనత్వంలో బాధ కలుగుతుంది. దీనత్వంగా ఉన్నావంటే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అర్థం. పశ్చాత్తాపంలో కన్నీరు ఆగదు. నువ్వు చేసిన పాపాల జ్ఞాపకం వచ్చి నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అది దీనత్వం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అటువంటి ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థనే దీనత్వపు ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడికి ఎలాంటిదో తెలుసా? ఇష్టమైనది. బలర్పించినప్పుడు ఆ పొగంట దేవుడికి ఎందుకు చూస్తారా? అలాగా ధూపముతో సమానం. హల్లెలూయా. దేవుని యొద్దకు డైరెక్ట్ గా చేరే ప్రార్థన దీనుల ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఆయన మనం మొర ఆలకించాలంటే దీనత్వంగా ప్రార్థించాలి. దీనత్వంగా అంటే నీరసంగా ముఖం పెట్టుకొని ప్రార్థన చేయటం కాదు, నీ హృదయంలో నుంచి ప్రార్థించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మూడో విషయం, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ కూడా చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నా దేశాన్ని ఏం చేయి? మార్చు. నా ప్రార్థన వల్ల నా దేశం మార్పు చెందాలి. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. దేశం మారాలని నువ్వు ప్రార్థన చేయటం కాదు, నువ్వు గనక కరెక్ట్గా దీనత్వం కలిగి ప్రార్థన చేస్తే భూమినే నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. ఈ రోజున ఎవరు స్వతంత్రించుకున్నారు భూమిని అంటే
యేసు ప్రభు వారి శిష్యులు దీనత్వం కలిగి ప్రార్థించారు. ఎప్పుడు? ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా వాళ్ళందరికీ క్లాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ సిద్ధపాటు కలిగి పశ్చాత్తాపంతో దీనత్వం కలిగి ప్రార్థించినప్పుడు ఈ రోజున సర్వ భూమి మీద కూడా వారి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? ఏ దేశానికి వెళ్ళినా యేసు ప్రభు వారి శిష్యులు ఎవరైనా టక 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 చెప్తారు. వారి భూమిని ఏం చేశారు? స్వతంత్రించుకున్నారు. యేసు ప్రభు వారు కూడా దీనత్వం కలిగి తండ్రికి మొరపెట్టాడు. హల్లెలూయా. సర్వ భూమిని ఆయన స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ భూమి ఆయన పాద పెట్టం కాబట్టి, మనం ఆయన బిడ్డలం కాబట్టి మీకే అప్పగిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున నీ కుటుంబాన్ని మనం స్వతంత్రించుకో. మన కుటుంబాలు మన స్వాధీనంలో ఎందుకు ఉండట్లేదు తెలుసా? దీనంతో ప్రార్థన కలిగి ఉండట్లేదు. మన తల్లిదండ్రులు మన యొక్క హ్యాండ్ హౌస్లో ఉండట్లా, లేకపోతే మన ప్రాంతం మన స్వాధీనం ఉండట్లా. అర్థమేంటో తెలుసా? క్రైస్తవులు ఏం చేయట్లా? దీనంతో కలిగి ప్రార్థించట్లా. అయ్యా వారు నిన్ను తిడుతున్నారు, వాళ్ళు నాశనం అయిపోవాలి. దేవా నీ మీద నిందలేస్తున్నారు, వారు ఎట్టంటోళ్ళు. ఇది కాదు దేవుడు కోరుకునేది. నీ శత్రువుల కొరకు నువ్వేం చేయాలి? వారి మార్పు కొరకు ప్రార్థించాలి. నువ్వు అలా చేసిన రోజున దేవుడు నీ ప్రార్థన బట్టి శత్రువులను కూడా మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక విషయం, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో కనుక చూస్తే, అయ్యా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించు. మనం ప్రార్థన చేస్తాం, దేవా నన్ను నడిపించు, నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించు. దేవుడు అంటాడు, నీవు నడవాలంటే ఇక్కడ కూడా నువ్వు దీనుడుగా ఉండాలి. యూ కెనాట్ రైజ్ యువర్ కాలర్. నీ కాలర్ ఎగరేసేవాడిగా ఉండకూడదు, తన వంచుకునేవాడిగా ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడట? హెచ్చించబడతాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు, కాలర్ ఎగరేసిన వాడు ఏం చేయబడతాడు? తగ్గించబడతాడు. ఇక్కడ కూడా దేవుడు కోరుకునేది అన్ని విషయాలను ఏం చేయబడాలా? తగ్గించుకొనుండు. అన్ని విషయాలు ఎలా ఉండాలంట? తగ్గించుకొని ప్రార్థన చేయి. అన్ని విషయాల్లో ఉండాలి, దీనత్వం కలిగే ఉండాలి. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి, శరీర విషయంలో కూడా దీనత్వం కలిగి ఉండాలి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎలా ఉండాలట? దీనత్వం కలిగి ఉండాలి. దేవుడు కోరుకునేది తన కుమారుడు. ఇప్పుడు సపోజ్ నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడిని ఎలా కోరుకుంటాను? నా మాట వినేవాడిగా ఉంటే వాడు నన్ను ఏది అడిగినా నేను ఏం చేస్తా? ఇస్తా. వాడు నాకు ఎదురు చెప్పేవాడిగా, నాకు వ్యతిరేకంగా ఉంటే ఉన్నా కొనేను, ఉన్నా ఇవ్వను. ఎందుకని? వాడి మాట నాకు నచ్చలేదు, వాడి ప్రవర్తన నాకు నచ్చలేదు కాబట్టి నేను వాడికి ఏమి ఇవ్వను. దేవుడు ఇచ్చే దేవుడు, హెచ్చరించే దేవుడు, గద్దించే దేవుడు, అలాగే శిక్షించేవాడు కూడా. ఆయన కోరుకునేది నా బిడ్డలు నాకు అనుగుణంగా ఉండాలి. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? బైబిల్ పట్టుకునే క్రైస్తవులా, లేకపోతే తెల్లబట్టలు వేసుకుంటే క్రైస్తవులా? మరి ఎవరు క్రైస్తవులు? క్రీస్తుని పోలి నడుచుకునేవాడు క్రైస్తవుడు. అనగా మనల్ని చూసినప్పుడు మనల్ని ఎవరు కనిపించాలట? క్రీస్తు కనపడాలి. అందుకే మీకు చెప్తా ఉంటారు, మీరు ఇక్కడే కాదు బయట ఎక్కడ కనపడ్డా కానీ మీరు ఎలా విష్ చేసుకోవాలి? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, దేవుని స్తుతించు. ఈ మాట మిమ్మల్ని ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలుగా పరిచయం చేస్తుంది. అరే ఒరే అనుకుంటే అది పరిచయం కాదు, అది దేవుని బిడ్డ లక్షణం కాదు. మీరు కనపడ్డప్పుడు వందనాలు చెప్పుకోవటమో దేవుని స్తుతించటమో జరిగితే అది దేవుని బిడ్డ లక్షణం. దీనత్వం కలిగి పరిచయం చేసుకోవడం. ఈరోజు నా దేవుని బిడ్డలారా మీ అందరికీ నేను తెలియపరిచేది ఒకటే, ఆత్మ విషయంలో నేను చివరి మాట చెప్తాను. ఆత్మ విషయంలో ఇప్పుడు మాత్రము మనం శరీరంలో ఉన్నాం కాబట్టి, శరీరము కలిగి ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో బ్రతుకుతున్నాము కాబట్టి, ఈ లోకంలో దేవుని చేత పొందుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది కాబట్టి ఎలా ఉండాలో నేర్చుకుందాం. అన్ని విషయానికి ఒకటే జవాబు చెప్తున్నాడు దేవుడు, దీనత్వం కలిగి ఉండటం. హల్లెలూయా. సరే, మరొక విషయం, ఇక్కడ దేవుని మార్గాలు నువ్వు తెలుసుకోవాలనుకున్నా, దేవుడు నిన్ను ఆయన చేయి పట్టుకుని నడిపించాలనుకున్నా కానీ నువ్వు ఎలా ఉండాలట? దీనుడుగానే ఉండాలి. హల్లెలూయా. ఒక విషయం నాకు పరిస్థితులు బాగా నచ్చుతుంది. నేను ఒకప్పుడు ఆ ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన అంటే, ఒక తల్లి తన కుమార్తెకు దెయ్యం పట్టి చాలా ఇబ్బంది పడతా ఉంటే యేసుప్రభు వారి దగ్గరికి వస్తుంది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన మంచి ఆ మీటింగ్లో ఉన్నప్పుడు వచ్చి, ఏంటమ్మా ఇటు వచ్చావు అంటే, అయ్యా నా బిడ్డ దెయ్యములు పట్టి చాలా ఇబ్బంది పడతా ఉంది,
నీవు వచ్చి ఒకసారి నా బిడ్డను స్వస్థపరచు అంటే అని అంటాడు. రొట్టె ముక్కలు, పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయటం న్యాయమా? అనగా ఆవిడను కుక్కతో పోలుస్తున్నాడు, తన కుమార్తెను కుక్క పిల్లతో పోలుస్తున్నాడు. ఆవిడని నిజమేనయ్యా, పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్కలకి వేయటం మంచిది కాదు, కానీ పిల్లలు తినేటప్పుడు జారిపడే ఆ రొట్టె ముక్కలు ఉంటాయి చూసావా, కింద పడేయి, అవన్నా పెట్టచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ మాటతో దేవుడు ఊరకు ఉండలేకపోయాడు. వెంటనే ఆ తల్లి కోరుకమ్మ, నీ బిడ్డ స్వస్థ పొందు. ఎంత దీనత్వం అండి. ఇప్పుడు ఒక సేవకుడు గనక ఒక విశ్వాసి ఇంటికి వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళైపోయావు అనుకోండి, సేవకుని ఏమంటారు? చూడు, పిలిస్తే కూడా రాలేదు. మొన్న ఒకప్పుడు నన్ను ఒక సిస్టర్ గారు పిలిచారు. నేను చర్చి పనిలో ఉంటే ఏమో సంత కొన్ని నెలల క్రితం వెళ్ళలేకపోయాను. నేను భోజనానికి పిలిస్తే ఆవిడ రాలేదు, అలిగింది నా మీద సేవకు. కానీ యేసుప్రభువు వారు ఏకంగా కుక్కతోనే పోల్చేశాడు. ఆవిడ వచ్చి ఇంకా ఆయన దగ్గర కూర్చొని, నిజమే అయ్యా, నేను కుక్కనే అనుకో, తిట్టు పర్లేదు, నా బిడ్డ కుక్క పిల్ల, కానీ ఆ పిల్లలు తినే రొట్టె ముక్కలు కాదు, కానీ కింద పడ్డ రొట్టె ముక్కలు నా ముఖాన్ని కొట్టాయి. దేవుడు వెంటనే, నీ వంటి విశ్వాసాలు ఎక్కడుందా? నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవును కాక ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ బిడ్డ దీనత్వం కలిగి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఇక్కడ దీనత్వంతో యేసయ్యకి మొరపెట్టింది, దీనత్వంతో యేసయ్య దగ్గర మాటలు పడింది, దీనత్వంతోనే ఎక్కడ ఉన్న తన కుమార్తెను స్వస్థత కలిగేలా చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి కావాల్సింది అటువంటి తల్లులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక అధికారి వస్తాడు యేసుప్రభువు దగ్గరికి, అయ్యా, నా సేవకుడు జ్వరంతో పడున్నాడు, నువ్వు వచ్చి ప్రార్థించు అనగా, ఒక సేవకుడి కొరకు ఒక యజమానుడే యేసయ్య దగ్గరికి వచ్చి దీనత్వంతో అడుగుతాడు. యాయీరు ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అక్కడ వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ రక్తస్రావరోగితో ఆయనకు ఒక కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. సమయం అవుతుంది, తన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, మరణ పడక మీద ఉంది. ఈయన ఎదురు చూస్తాడు, ఎప్పుడు సమయం దొరికిద్దా అని. అక్కడ రక్తస్రావరోగితో మీటింగ్ పెట్టినాడు యేసుప్రభువు వారు. ఆవిడ స్వస్థత కలిగింది. అక్కడ పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. యేసుప్రభువు వారు అక్కడ మాట్లాడుతున్నాడు. యాయీరు వచ్చి నిలబడ్డాడు. కూతురు చూస్తే చావడానికి సిద్ధంగా ఉంది. తర్వాత యాయీరుతో మాట్లాడు, అయ్యా ఏంటి, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నువ్వు ఒకసారి వస్తే, నువ్వు ఒకసారి వస్తావు, ఇందాక నుంచి వెయిట్ చేస్తా ఉన్నా, నేను ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, నా బిడ్డ చావడం సిద్ధంగా ఉంది, నేను చూడలేకపోతుంది, మరణం చనిపోతా అందరూ అంటున్నారు, కానీ నేను యొద్దకు వచ్చా, నువ్వు త్వరగా నాతో రా, నేను యొద్దకు వస్తా. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒకడు వచ్చాడు, రానే ఒక అపవాది, అయ్యా నీ కూతురు చచ్చిపోయింది, బోధకుడు నువ్వేం చేయొద్దు, ఇబ్బంది పెట్టబాక. యేసుప్రభువు నమ్ముడు నియమాలైతే నమ్మువానికి సమస్తము. ఏ నమ్మకం నా ఎద్దకు వచ్చావో, ఎంత దీనత్వం నా ఎద్దకు వచ్చావో, నీ కుమార్తెకి చివరి చూపుల దగ్గర నువ్వు ఉండకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావు తెలుసా? నీ కుమార్తె కొరకు వచ్చావు కాబట్టి. నీ బిడ్డ చనిపోలా, నిద్రపోతుంది. ఎవడైతే దీనత్వంతో యేసయ్య దగ్గరికి వస్తాడో, యేసయ్య అన్నాడు, మరణాన్ని కూడా నిద్రగా మార్చే దేవుడే. హల్లెలూయా. యాయీరు చూపించినటువంటి ఆ దీనత్వం తన కుమార్తెను ఒక్క మాటతో లేచేలాగా చేసింది. అదే యాయీరు కోప్పడి, అరగంట నుంచి నన్ను చూడకుండా ఆవిడ మీటింగ్ పెట్టావు, ఆ అరగంటను వచ్చి ప్రార్థన చేసిన బతికేది నువ్వేంటయ్యా అనలేదు. ఈ రోజున క్రైస్తవులకి ఏదైనా ఒకటి జరగకపోతే ఇంక దేవుని దూషించడం మొదలెడతారు. యేసయ్యకి 11 వారాలు 11 సోమవారాలు 7 సోమవారం సమయం ఇచ్చే క్రైస్తత్వంలో ఉన్నాం మనం. దేవుడికి సమయం ఇస్తాం, ఆ సమయంలో జరిగింది, లేకపోతే ఇంకో గుడి, ఇంకో ప్రాంతం. దేవుడికి అట్టంటోళ్ళు అవసరంలా, బ్రతుకుంట క్రీస్తే అట్టంటి వాళ్ళు కావాలి. నీకు ఉన్నా లేకపోయినా ఆయన పాదాల దగ్గర ఒక పాట ఉంటుంది, పాట పాడతాను. నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటే, నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటే, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి, యేసయ్యా
యేసయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. దేవుని చేత మేలు పొందుకుంటానికి ఆయన పాదాల దగ్గరే ఉంది ఎవరో ఆ తల్లిగారు. దేవుని యొద్ద నుంచి మేలు పొందుకుంటానికి దినత్వం కలిగి ఉన్నాడు ఎవరు యాయీరు గారు. దేవుని చేత మేలు పొందుకుంటానికి దినత్వం కలిగి రక్తస్రావముతో చెడు వాసనతో భయంకర పరిస్థితుల్లో గుంపుల మధ్య వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందుకుంది రక్తస్రావ రోగి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది నీలో ఉన్న దీనత్వం మాత్రమే నువ్వు ఇచ్చే దశంభాగాలు కాదు, నువ్వు ఇచ్చే కానుకలు కాదు, లేకపోతే నువ్వు వచ్చి పాడే పాట కాదు. దేవుడు కోరుకునేది నీలో ఉన్నటువంటి దీనత్వం కావాలి. దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని నీకేం చేస్తున్నాడు ఆయన? ఇచ్చేయబోతున్నాడు. దేవుడు కోరుకునేది కేవలము 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 దీనులు మాత్రమే కోరుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇరుపాట్లు చెప్పుకున్నాం. దినత్వం కలిగి ఉంటే నీవు తృప్తి పొందుకుంటావు. దినత్వం కలిగి ఉంటే నీ మొర దేవుడు ఆలకిస్తాడు. అలాగే నువ్వు దినత్వాన్ని కలిగి ఉంటే భూమిని స్వతంత్రించుకుంటావు. నువ్వు దీనుడిగా ఉంటే దేవుని మార్గంలో ఏంటో నీకు తెలుస్తాయి. హల్లెలూయా. ఇక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న కీర్తనల గ్రంథం 147వ కీర్తన 6వ వచనంలో కూడా చాలా మంది కోరుకుంటారు. చాలా మంది కోరుకునే అంశం కీర్తన గ్రంథం 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా ఏమైపోయిందంటే అనేక మంది పడిపోయారు, పడిపోయే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు తిరిగి లేపబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? గుంటలో పడిపోయి నువ్వు పైన రే పైకాదు అన్నావు అనుకో, అదేం చేస్తాడు? నీకు ఎక్కువైందిరా, కింద పడ్డానికి ఏం లేదు, తగ్గింపు లేదు, ఎంత పొగరగడుదే లాగవై అన్నావు అనుకో, ఏమంటాడు వాడు? నీకు జరగాలరా, ఇంకో గంట లోనే ఉండు. అలా కాకుండా పడిపోయినా నీవు బయట ఉన్నవాడికేసి అయ్యా దయచేసి నన్ను పైకి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు పైన వాడు ఎవడైనా నీ రక్త సంబంధుడు కాకపోయినా దారిని పోయేవాడైనా కానీ నేను చేస్తాడు? అవసరమైతే ఒక గంట ఆగి నిన్ను బయట తీసుకొచ్చేదాకా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఏ స్థితిలో పడిపోయావో నీకే తెలుసు, ఆయనకే తెలుసు. ఏ స్థితిలో లెగలేకపోతున్నావో నీకే తెలుసు, ఆయనకే తెలుసు. బట్ దేవుడు కోరుకునేది నువ్వు లెగాలని ఆశ కలిగి ఉందా? ఎస్ మై ఫాదర్. సో నువ్వు ఎలా ఉండాలి? దీనత్వం కలిగి. దీనిలో నేను లేపుతాను, లేచే అవకాశం ఉంది. పడిపోయిన వాడు తిరిగి లెగాలంటే ఎప్పుడో చూడండి, కింద పడిన వాడు ఎలా లెగుస్తాడు? చాలా బాధతో వేదనతో లెగుస్తాడు. ఈరోజు నువ్వు పడిపోయావు, ఆత్మస్థితిలో పడిపోయావు, భక్తిలో పడిపోయావు, యథార్థ జీవితంలో పడిపోయావు, నీతిలో పడిపోయావు, యథార్థతలో పడిపోయావు. సో నీవు ఎలా ఉండాలి? ఇప్పుడు పడిపోయి నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడివై దీనత్వంతో ఆయన సహాయం అడిగిన అట్లా దీనులను యెహోవా లేవనెత్తును. హల్లెలూయా హల్లెలూయా. సౌలు పడిపోయాడు ఎక్కడ? ఎడమ్మా, సౌలు ఒక ప్రాంతానికి బయలుదేరాడు, విర్రవీగుతూ బయలుదేరాడు గుర్రాల మీద. యాడికి బయలుదేరాడు? క్రైస్తవులను దేవుని శిష్యులను చంపడానికి దమస్కు బయలుదేరాడు. ఆయన ఎలా బయలుదేరాడు? విర్రవీగుతూ బయలుదేరాడు. ఒక పత్రం పట్టుకొని, ఒక లేఖ పట్టుకొని, ఒక అధికారపు పత్రం పట్టుకొని బయలుదేరాడు. యేసు ప్రభు వారి దగ్గర వెలుగు చూడలేక టపామని పడిపోయాడు. పడిన వాడు ఎలా అంటున్నాడో తెలుసా? సౌలా సౌలా అంటే, అయ్యా ఎవరివి అయ్యా? ప్రభువా నీవు ఎవడివి? నీవు హింసిస్తున్నా యేసుని. ఒక్క మాట మాట్లాడు. వెంటనే సౌలు పైకి లేచి, నువ్వేనా యేసు అంటే? ఇగో నీ శిష్యులను చంపడానికి బయలుదేరాను, నీ అంతు తేవడానికి బయలుదేరాను. అలా ఒక్క మాట సౌలు హృదయాన్ని ఏం చేసింది? తగ్గించి పడేసింది. ఎప్పుడైతే దేవుడి స్వరం విని యేసుప్రభు వారికి లోబడి దేవత కలిగి ఉన్నాడో 3 రోజులు అన్నపానము లేకుండా ప్రార్థిస్తూ ఎదురు చూశాడు. ఈ 3 రోజుల దినత్వం ఏం జరిగింది తెలుసా?
యేసు ప్రభు వారి కొరకు చిరఛేదనం చేసుకునేంత ధైర్యం వచ్చేసిందండి. హల్లెలూయా. పడిపోయిన వాడిని దేవుడు లేవనెత్తి ఎలా చేసుకున్నాడు? తన వంతు ఒక సైనికుడిగా చేసుకున్నాడు. ఈరోజు నువ్వు పడిపోయి ఉండవచ్చు, విర్రవీగితో పడి ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, ప్లీజ్ వేకప్, తిరిగి లే. నేను లేపు అయితే ఎలా ఉండాలి? నువ్వు ధీరత్వం కలిగి ఉండాలి. లేచిన తర్వాత నువ్వు విర్రవీయకూడదు, విర్రవీగితే మరలా పడతావు. సో దీనిలో యెహోవా ఏం చేస్తారట? లేవనెత్తును. దేవునికి మహిమ కలుగును. కాబట్టి లేవాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుడి సన్నిధిలో దీనుడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. వారి భక్తులుగా అందరికీ ఘనత ఇదే. 149:9 సరే. 72:11 కొన్ని విషయం త్వరగా ముగిస్తా. రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. ఇంకా 68:10 ఈ సమూహము దానిలో సరిగ్గా చదువునా? నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగచేసింది. ఇక్కడ దేవుడు మీకట దీనులకట దీనత్వం కలిగిన వారికి సదుపాయములట. ఏం సదుపాయములు? నీకు ఏమేమి కావాలో, ఎంతెంత కావాలో, నువ్వు ఇబ్బంది పడే స్థితిలో నీకు ఏం చేయాలి? ఆయన సదుపాయాలు చేస్తాడంట. ఆయన అనగా నీకేం ఆతిథ్యం ఇస్తాడు. అయితే ఎలా ఉండాలి? దీనుడిగానే ఉండాలి. ఇదంతా ఎందుకు సెలవిస్తున్నానంటే, నీలో ఇప్పటిదాకా ఏ స్థితిలో ఉన్నావు ఐ డోంట్ నో, బట్ ఏంటంటే నువ్వు ఈ రోజు నుంచి ఎలా ఉండాలి? దేవుని ఎదుట దీనుడిగా ఉండాలి. దేవుని మందిరంలో దీనుడిగా ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడు దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు ఎంత దీనుడిగా ఉంటావో, ఎంత తగ్గించుకుంటావో, నేను అనుదినము కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయనలో హెచ్చించుకుంటాడు. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను కదా, పరలోకం ఎంతమంది వెళ్తారు? అందరు వెళ్ళాలి. కానీ పరలోకంలో దేవుని పక్కన కూర్చునేది ఎవరు? ఆ కొంతమంది ఎవరంటే దీనులే. హల్లెలూయా. లాజరు ధనవంతుడు చచ్చిపోయారు. ఎవరెవరెక్కడ ఉన్నారు? దీనత్వంతో వాడు పడేసి రొట్టె ముక్కలు తిన్న లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. విర్రవీగినటువంటి ధనవంతుడేమో నరకంలో పడి ఉన్నాడు. ఈ రోజున అబ్రహాము రొమ్మును ఆనుకోవటం అంటే దేవుడి సన్నిధిలో ఉండటమే కదా. దేవుడు కోరుకునేది కూడా ఎన్ని కష్టాలు నష్టాలు నీ పరిస్థితి ఏదైనా కానీ నువ్వేం చేయాలా? దీనత్వం కలిగి దేవుడిచ్చే సహాయం కొరకు, దేవుడిచ్చే మేలు కొరకు నువ్వు ఎంత వెయిట్ చేస్తావో నిన్ను దేవుడు అంతకంత ఇచ్చిస్తాడు. పరలోకం అందరూ ఉంటారు, కానీ దేవుని పక్కన కూర్చునేది కొంతమంది. ఆ కొంతమందిలో ఉండాలంటే దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలా? నిన్ను తగ్గించుకొని దీనత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పటిదాకా శరీరానుసారమైనటువంటి దీనత్వం తెలుసుకున్నారు. ఒక 5 నిమిషాలు ఆత్మ విషయం గురించి తెలియపరిచిన ముగిస్తా. మొదటగా చదువుకున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయములో దీనుడైన వాడు ధన్యుడు, పరలోకం. ఇప్పటిదాకా శరీరానుసారంగా లోకంలో బతుకుతున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దీనత్వంలో ఉంటే దేవుడు నీ వద్దకు వస్తాడు, నీ మొర వింటాడు, నేను తృప్తిపరుస్తాడు, నిన్ను స్వతంత్రించుకునే కృపిస్తాడు. నీ మార్గం ఏంటో ఆయనకి తెలుస్తుంది, ఆయన మార్గం నడిపిస్తాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీకు రక్షణ ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు సదుపాయములు చేస్తాడు. అలాగే దేవుని దయ నీ మీద ఉంటుంది. ఎవరి మీద? ఇలా చాలా అంశాలు ఉన్నాయి, అది చెప్తే ఇంకో గంట పడుతుంది. ఇప్పుడు కనుకలింగ్కి వస్తా ఉన్నా, మరి ఆత్మ విషయంలో నువ్వు దీనత్వం ఎలా కలిగి ఉండాలి? ఆత్మ విషయంలో దీనత్వం ఎలా కలిగి ఉండాలి తెలుసా? చనిపోతావు. నీ ఆత్మ పరలోకం చేరాలంటే ఈ లోకంలో ఈ ఆత్మ విషయంలో కూడా నువ్వు దీనత్వం కలిగి ఉండాలంటే దీనికి కూడా మూలాధారము నీ శరీరమే. ఎలాగన్నా చచ్చిపోతే శరీరం మట్టి అయిపోతుంది, రక్తం ఆడ కలిసిపోద్ది, మరి ఆత్మ ఏమైపోద్ది?
మీకు విషయం తెలుసా? తీర్పులోకి ఏమి వెళ్ళిద్దమ్మా? ఆత్మ వెళ్ళిద్ది తీర్పులోకి ఆత్మ వెళ్తే దేన్ని బట్టి వెళ్తుంది? శరీరం చేసిన తప్పులను బట్టి వెళ్ళిద్ది. పాపమేమో శరీరం చేసిద్ది, లెక్క ఎవరు అప్పచెప్పాలా? ఆత్మ చెప్పాలి. అందుకోసం దేవుడు అంటున్నాడు, నువ్వు బతికున్నప్పుడే నీ ఆత్మ రేపు లెక్క అప్పచెప్పడానికి వెళ్ళాలి. కాబట్టి ఈ శరీరాన్ని సరైన విధానం ఇక్కడ నడిపించుకొని ఇక్కడ దినంతో కలిగి ఉంటే అప్పుడు నీ ఆత్మ కూడా అక్కడికి ఎలా వెళ్తుంది? ఇప్పుడు స్కూల్కి ఆదివారం సెలవు, రేపు మీరు స్కూల్కి వెళ్ళాలి, మీకు హోంవర్క్ ఇచ్చారు. హోంవర్క్ కరెక్ట్గా చేసినప్పుడు ఎలా వెళ్తాడు తెలుసా? ఎలా వెళ్తాడు? సార్ ఎప్పుడెప్పుడు వస్తాడా, వాడు ఆయన ఎప్పుడెప్పుడు వచ్చినా ఆయన చూసి గుడ్ అంటాడా అని ఎదురు చూస్తాడు. హోంవర్క్ రాయినాడు, సార్ రాకపోతే బాగుండు, ఎక్కడ పడిపోతే బాగుండు, ఆయనకు జ్వరం వస్తే బాగుండు. ఎందుకు? ఆడ హోంవర్క్ రాయలే, ఆయనకి ధైర్యం లేదు, భయం. సార్ వచ్చాడంటే గడగడ వణుకుతాడు, ఎందుకని? కొడతాడు కాబట్టి. ఈ రోజున నీ ఆత్మ అక్కడికి ధైర్యంగా వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ శరీరంతో హోంవర్క్ చేయాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఆత్మ విషయంలో నువ్వు దీనత్వం కలిగి ఉండాలంటే ఇక్కడ శరీరంతో నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. ఇక్కడ నువ్వు ఈ శరీరంతో ఎంత నల్లకొట్టబడతావో నీ ఆత్మ అక్కడికి అంత స్వేచ్ఛగా వెళ్తుంది. నువ్వు ఇక్కడ విర్రవీగి కాలు ఎగరేసావు అనుకో, నీ ఆత్మ వణుక్కుంటా వెళ్తుంది అక్కడికి. ఎందుకని? శరీరం చేసిన పాపములకు ఆత్మే కదా లెక్కప్ప చెప్పాలా. ఇక్కట్లాగా స్కిప్ అవడానికి ఉండదు, స్కిప్ అవడానికి లేదు. దేవుడు ఆత్మ నువ్వు ఏ పాపం చేయలా, శరీరమేగా చేసిన అండో. ఆత్మ నువ్వేం చేయలా, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయావు. ప్రాణం, శరీరం, ఆత్మ ఈ మూడు కలిపితేనే మనిషి. ప్రాణం అంటే రక్తం. రక్తం లేకుండా శరీరము ఆత్మ ఉంటే అది శవమే. ప్రాణం లేకుండా, చలనం లేకుండా పడి ఉంటే వాడి శవమే. కొన్ని శరీరం లేకుండా ఆత్మ ప్రాణం ఉంటుందా? ఉండదు. కొన్ని ఆత్మ లేకుండా శరీరము రక్తం ఉంటుందా? ఉండదు. ఈ మూడు కలిసి ఉంటేనే వాడు మనిషి. కానీ ఈ రోజున శరీరంతో చేసే ప్రతి పొరపాటుకి కూడా ఆత్మ లెక్క అప్పచెప్పాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు పరలోకం పొందుకోవాలంటే నువ్వేం ఘనమైన ఉపవాసాలు చేసేసి, కఠినమైన ఉపవాసాలు చేసేసి, లేకపోతే దీక్షలు తీసేసుకొని, నువ్వు దాన ధర్మ కార్యాలు చేసేసి నువ్వు తిరగాల్సిన అవసరంలా. ఈ లోకంలో దీనత్వంగా బతుకు. ఇప్పుడుదా చెప్పి చూసారా? ఈ దీనత్వం కార్యాలన్నీ నువ్వు చేసుకుంటే నీ ఆత్మ విషయంలో నువ్వు దీనుడిగా ఉన్నట్లే. హల్లెలూయా. నువ్వు ధన్యుడివే, నువ్వు భయపడాల్సిన అవసరంలా. నీకు నో డౌట్ నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నింటిలో కూడా నేను దీనత్వం కలిగి ఉంటే నీ ఆత్మ కూడా ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నటువంటి శరీర విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ శరీరం చేసే పనులకు నీ శరీరం ఎక్కడ వదిలేసి వెళ్తావు, కానీ ఆత్మ అక్కడికి హోంవర్క్ చేయకుండా వెళ్తుంది. హోంవర్క్ చేయకుండా వెళ్తే అక్కడ నా దేవుడు టీచర్గా ఉంటాడు. నీకేం చేస్తాడు? ఇక్కడైతే 2 దెబ్బలే, అక్కడ అట్లా ఉండదు. ధనవంతుడిలాగా కోపంలోకి వెళ్ళిపోతాం. ఆత్మ విషయంలో భయం కలిగి ఉండాలి. రేపు నేను చనిపోతే నేను చాలా చూస్తున్నా, ఎక్కడ చూసినా హార్ట్ అటాక్, గ్యాస్ ట్రబుల్స్, యాక్సిడెంట్ అనుకోని విధంగా మీరు చూశారు కూడా ఈ మధ్య చాలా వాటిలో. మన ప్రాణం, మన ఆత్మ ఎప్పుడు మన శరీరం విడిచి వెళ్ళిపోతుందో తెలియదు. అందుకే అన్నాడు ఆత్మ విషయంలో ఏం చేయాలా? దీనుడిగా ఉండాలి. అనగా శరీరంతో ఉన్నప్పుడే నీ ఆత్మని నీ విడిచిపెట్టి బయటికి వెళ్ళక ముందే నువ్వేం చేయి? సరి చేసుకో. దీనుడిగా ఉండి ఇప్పటిదాకా చేసిన పాపం బట్టి పశ్చాత్తాపడు. నీకు ఆయనకు ఉన్నటువంటి గోడ బద్దలు కొట్టుకో. నీ మొర ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళాలంటే ఏం చేయాలా? తీర్థం కలిగి పశ్చాత్తాపం పొందుకొని ఇప్పటిదాకా చేసిన కార్యం దేవుడు తోసేయడు. వేరే బాబు ఇప్పటిదాకా చేసావు దూరంగా అండవు. తన ఎందుకు వచ్చి వాడిని ఎంత మాత్రం కూడా త్రోసి వేసేవాడు కాదు. ఎలాగైతే ఉదయం వేసుకున్న బట్టలు సాయంత్రానికి మాసిపోతే ఎలాగైతే తర్వాత రోజుకి ఉతుక్కుని మరలా వేసుకుంటున్నారో మన జీవితం అనుదినము కూడా ఏం చేయాలా? శుభ్రపరచుకోవాలి. ఎలాగా? ప్రార్థన ద్వారా. లోకంలోకి వెళ్తావు, ఎవరో ఒకటి తగులుతాడు, ఎవరో ఏదో ఒకటి అంటాడు. మరి నా విషయంలో కూడా నేను ఎంత మంచి వెళ్తున్నా కానీ నన్ను ఏం చేసాడు? ఉద్రేకపరిచాడు. పెద్ద ఇష్యూ అయింది. మనం కరెక్ట్గా ఉన్న ఎదుటి కరెక్ట్గా రానప్పుడు నువ్వేం చేయాలా? ఒకవేళ ఆడ పడిపోతే మరలా దేవా నన్ను ఏం చేయి? లేవనెత్తి. ఆ లేవనెత్తాలంటే నువ్వు దీనుడిగా ఉండాలి. సో ఇదంతా సబ్జెక్ట్కి ఒకటే కారణం, దేవుడికి కోరుకోవాల్సింది, దేవుడికి కావాల్సింది నీలోంచి దీనత్వం కలిగి ఉండుట. హల్లెలూయా. ఇక్కడ శరీరంతో ఉన్నప్పుడు దీనత్వం కలిగి ఉంటే నీ ఆత్మ కూడా చక్కగా పరలోక రాజ్యానికి వెళ్తుంది. నువ్వు ఇక్కడ సరిగా లేవా, నీ ఆత్మ లెక్కప్ప చెప్పడానికి నరకానికి పోతుంది. కాబట్టి యవన బిడ్డలారా, యవన కాలం ముందు మీ ఆత్మ విషయంలో
రేపటి గురించి మీరు ఎలా ఆలోచిస్తారో, వచ్చే క్రిస్మస్ కోసం ఎలా ఆలోచిస్తున్నారో, లేకపోతే ఈస్టర్ కోసం ఎలా ఆలోచిస్తున్నారో, మీ పుట్టినరోజుల కోసం ఎలా ఆలోచిస్తున్నారో, జరగబోయే వాడి గురించి ఎలా ఆలోచిస్తున్నారో, రేపటి గురించి ఎలా ఆలోచిస్తున్నారో, నీ ఆత్మ రేపటి రోజున వెళ్తుంది. జాగ్రత్త. అందుకొరకు ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలా? సిద్ధపాటు చేసి దినత్వం కలిగి ఆయన పాదాల దగ్గర ఒక కుక్క పిల్లగా ఉన్న తప్పులేదు. ఆ తల్లి ఉంది, పొందుకుంది. మనం ఉండటం తప్పేముంది? హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు ఎలా వచ్చాడు? పందుల దగ్గర నుంచి వచ్చాడు, చెడ్డ వాసనతో చింపులు బట్టలతో వచ్చాడు. వచ్చేమంటున్నాడు, అయ్యా నేను కుమారుడు కొట్టడానికి అర్హత లేదు, నేను నీ పనోళ్ళలో ఒకలాగా ఉంటా, కుక్కన పెట్టి నన్ను కుక్కలాగా చూడు, తప్పులేదు, నాకు ఒక మొత్తం అన్నం పెట్టి చాలు, నీ దగ్గర పని చేసుకుంటా. కానీ తండ్రి ఏమన్నాడు? రే ఎవడు అక్కడ పక్కనండి, నా కుమారుడు చిరిగిపోయిన బట్టలతో వచ్చాడు, మంచి బట్టలు వేయండి, చేతికి ఉంగరం వేయండి, స్నానం చేయించండి. ఫస్ట్ తను ఏం కోల్పోయాడో రెట్టింపు ఇవ్వండి. ఆడు నా దగ్గర ఉన్నప్పుడు ఇప్పటికి విందు ఇవ్వాల, కానీ ఇప్పుడు తిరిగి వచ్చాడు కాబట్టి గొప్ప విందు చేయండి. యేసయ్య అదేలా అంటాడు, రే బాబు ఇప్పటిదాకా నువ్వేం చేసావు నాకు అనవసరం, ఏ పనుల్లో తిరిగావు నాకు అనవసరం, ఎక్కడ చిరిగిపోయావు నాకు అనవసరం, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ అవమానపడ్డావు, ఏం చేసావు నాకు అనవసరం. నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా వచ్చావు? దీనుడిగా వచ్చావు. సో నేను మరలా నువ్వు కోల్పోయిన దానికి రెట్టింపుగా ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజున ఏ కోల్పోయి ఎక్కడ పడిపోయావో నాకు తెలియదు, కానీ దేవుడు కోరుకునే తప్పైన కుమారుడిగా ఆయన సన్నిధికి వచ్చి దీనత్వంతో మొరపెట్టు, నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి నీకు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఇవ్వడానికి నా యేసే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యవన బిడ్డలారా, దేవుని సన్నిధిలో మొరపెట్టి చెప్తున్నాను, మీరందరూ కూడా దేవుని చేత దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాన్ని స్వాధీనపరచుకోవాలి, స్వతంత్రించబడాలి, తృప్తి పొందాలి. అన్ని విషయాలు దేవుడు మీకు సదుపాయములు కూడా చేస్తారట. కాబట్టి ఈ రోజు నుంచి దేవునికి ఇష్టమైనటువంటి దీనపు బిడ్డలుగా ఉండండి. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడి కొద్ది మాటలు మీ యొక్క హృదయం అనే పలక మీద ముద్రించును గాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు.